అమెండ్మెంట్ ఉంటే గిట్ట చేసుకొని దాని తర్వాత సవరణ చేసుకొని జీవో ఇస్తారు. కానీ వీళ్ళేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడము, క్యాబినెట్ అప్రూవల్ లేదు, అసెంబ్లీ ఏమైనా మాడిఫికేషన్ లేదు, బీసీ కులగరణ మేము 40% చేసినాం అంటాడు. మరి ఇవాళ ఒకవేళ అమెండ్మెంట్ అయిందనుకో, అది 50% అయిందనుకో, మళ్ళీ ప్రెస్ మీట్ పెంచుతావా, మళ్ళీ ప్రెస్ పెడతావా? ఇది ఎక్కడ ప్రొసీజర్స్? క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత, అసెంబ్లీలో మాడిఫికేషన్ అయిన తర్వాత, అమెండ్మెంట్ అయిన తర్వాత, సవరణలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జీవో ఇస్తారు ఎప్పుడు గవర్నమెంట్. కానీ ఈరోజు మేము 46% చేసేసినాం, రేపు ఇవాళ క్యాబినెట్ ఏం చర్చ చేస్తావు, గదే 46 చర్చ చేస్తావు, ఇవాళ అమెండ్మెంట్ ఏం చేస్తావు, గదే చర్చ చేస్తావు. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు మమ్మల్ని? అంటే ఈయన మొక్కుబడిగా పొద్దున ఒకటి మీటింగ్ పెట్టుకొని సాయంత్రం చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళ కర్మ వీళ్ళు పడతారు అనుకుంటారా? అబద్ధాలు ముచ్చట్లే కాంగ్రెస్ పార్టీ. 40-50 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది చేసారు, ఇక కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా కులగణన శాస్త్రీయంగా జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. ఒక్కరోజు జరుగుతారా, 10 రోజులు జరుగుతారా, చర్చ జరగాలి. బీసీ మేధావులు పిలవండి, బీసీ కుల సంఘాలు పిలవండి, పిలిచి అందరు తెచ్చుకున్న తర్వాతే కులగణన సక్రమం చేసిన తర్వాతనే ఈరోజు మీరు మళ్ళీ జీవో ఇవ్వాలి. కానీ ఈరోజు పొద్దున క్యాబినెట్ పెట్టుకొని మధ్యాహ్నం అసెంబ్లీ పెట్టుకొని సాయంత్రం జీవో ఇచ్చేసి పంపిస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. చైతన్యవంతులు బీచున్నారు. మా వాట సంఖ్యాపరంగా మాకు రావాలి, సంఖ్యాపరంగా రాజ్యాధిక కోసం కావాలంటే మా వాట మాకు కావాలి. కాబట్టి కులగణన శాస్త్రంగా జరగాలి, మొక్కుపడ జరిగితే ఉపేక్షించలేదు. మా జీవితంలో ఎప్పుడో చూడలేదండి అసెంబ్లీ. అరగంట కోసం వచ్చేసి 5 నిమిషాలు మాట్లాడుకొని ఎటోటాలు పోతుంటే విధంగా ఎంత అవమానం అండి. సమాధానం చెప్పకుండా పోతారా? ఎప్పుడు పెడతారో చెప్పండి. ఎంతసేపు అసెంబ్లీ కూర్చోమంటావు? ఏం చెప్పకుండా పోతండి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ 40-50 సంవత్సరాలు బీసీలో మోసం చేసింది, మళ్ళీ ఈ రోజు మళ్ళీ మోసం చేసింది జరుగుతుంది. మేము ఉన్నాగా బీసీలో, ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడండి.